అక్కడ జరుగుతుంది చూస్తున్న వాళ్ళందరూ నోరెల పెట్టేశారండి. చూడడానికి అచ్చం సినిమాలోని సీన్ లాగే ఉంటే మరి అలాగే చూసేస్తారేమోనండి. ఆ సీన్ లో ఆ కుర్రోడు చేసింది మాత్రం సూపర్ అండి బాబు. చాలు అమ్మాయి, ఒక అబ్బాయిని మరీ ఇంతగా పొగిడేస్తున్నావు, నేను అస్సలు ఊరుకోనంతే. ఒప్పుకోలేకపోతే గోదాట్లో దూకి ఆయన నాకెందుకులే గాని ఆ అబ్బాయి చేసింది నిజంగానే గ్రేట్ అండి. లేకపోతే ఆ టైంలో అలా ఆలోచించాడంటే మామూలు విషయం కాదండి. ఈ సీన్ మాత్రం చూసేస్తుంటే అదేదో సినిమాలో హీరో చేసిందే గుర్తొచ్చేస్తుందండి. అదేదో సినిమాలో హీరోకు ఎలాంటి మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉండదు, కానీ గర్భిణీకి డెలివరీ చేసేస్తాడు. ఫోన్లో మాట్లాడుతూ డాక్టర్ ఇచ్చే గైడెన్స్ తో జాగ్రత్తగా ప్రసవం చేస్తాడు. అది సినిమాలో బాగా పండిన ఎమోషనల్ సీన్. మరి నిజ జీవితంలో అలాంటి సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా అనే ప్రశ్న తలెత్తితే ఎస్ ఉందని ఇక మీదట చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓ గర్భిణీకి ఏకంగా రైల్లోనే డెలివరీ చేసేశాడు ఓ యువకుడు. ఇది నిజమే. సేమ్ సీన్ రిపీట్ అయింది. ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతున్న ఓ మహిళకు ముంబై రైల్వే స్టేషన్లో ఓ కుర్రాడు సక్సెస్ఫుల్ గా డెలివరీ చేశాడు. ఆ యువకుడు కరెక్ట్ టైంకి రియాక్ట్ అవ్వడంతో తల్లి బిడ్డ సేఫ్ అయ్యారు. దీనికి సంబంధించిన వార్తతో పాటు వీడియో వైరల్ అవుతోంది. ముంబైకి చెందిన ఓ నిండు గర్భిణికి కుటుంబ సభ్యులు వైద్య పరీక్షల కోసం హాస్పిటల్కి తీసుకువెళ్లారు. డెలివరీకి ఇంకా టైం ఉందని డాక్టర్ చెప్పడంతో ట్రైన్లో రిటర్న్ అవుతున్నారు. కాకపోతే మార్గం మధ్యలో ఆమెకు నొప్పులు మొదలైపోయాయి. అంటే డాక్టర్ల లెక్క తప్పింది. ఆమె డెలివరీకి రెడీ అయ్యింది. కానీ ట్రైన్లోనే పెయిన్స్ మొదలవడంతో కుటుంబ సభ్యులకు ఏమీ అర్థం కాక టెన్షన్ పడ్డారు. అదే ట్రైన్లో జర్నీ చేస్తూ ఇదంతా చూస్తున్న ఓ కుర్రాడు రియాక్ట్ అయ్యాడు. ఆమెకు హెల్ప్ చేయడానికి ముందుకొచ్చాడు. ఇక లాభం లేదనుకున్నాడు. రైలు ఎమర్జెన్సీ చైన్ లాగి రైలును ఆపాడు. మొత్తం మీద రైలు ముంబైలోని రామ్ మందిర్ స్టేషన్ లో ఆగింది. స్టేషన్ కు రైలు చేరుకున్న సమయం చూస్తే అర్ధరాత్రి దాటి 1 గంట అవుతోంది. ఆ టైంలో అంబులెన్స్లు కూడా అందుబాటులో లేవు. అంతే, ఇంకేమీ ఆలోచించకుండా ఓ మహిళా డాక్టర్ సాయంతో తానే డెలివరీ చేయడానికి ఆ యువకుడు రెడీ అయ్యాడు. కాల్లోనే డాక్టర్ సూచనలు ఫాలో అవుతూ సక్సెస్ఫుల్ గా డెలివరీ చేసేశాడు. ఇలా తల్లి బిడ్డల ప్రాణాలను కాపాడిన ఆ అబ్బాయిని అందరూ పొగడేస్తున్నారు. చేసింది మంచి పని కాబట్టి అతడు దానికి అర్హుడే కదా. అతడి సమయస్ఫూర్తితో 2 ప్రాణాలను కాపాడిన తీరు నెటిజన్లను కూడా ఆకట్టుకుంటోంది. అందుకే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.